మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. 2024 ఎన్నికలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే. ఎట్టి పరిస్థితులలో వైసీపీకి అధికారం దక్కకూడదని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో జనసేన తరఫున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలు కేటాయించడం జరిగింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే 18 మంది అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది. 1. పిఠాపురం పవన్ కళ్యాణ్ 2, నెల్లిమర్ల లోకం మాధవి 3, అనకాపల్లి కొనతాల రామకృష్ణ 4, కాకినాడ రూరల్ పంతం నానాజీ 5, రాజానగరం బత్తుల బలరామకృష్ణ 6, తెనాలి నాదెండ్ల మనోహర్ 7, నిడదవోలు కందుల దుర్గేష్ 8, పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు 9, యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ 10, పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ 11, రాజోలు దేవ వరప్రసాద్ 12, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ 13, భీమవరం పులపర్తి ఆంజనేయులు 14, నరసాపురం బొమ్మిడి నాయకర్ 15, ఉంగుటూరు పత్సమట్ల ధర్మరాజు 16, పోలవరం చిర్రి బాలరాజు 17, తిరుపతి ఆరణి శ్రీనివాసులు 18, రైల్వే కోడూరు డాక్టర్ యనమల భాస్కరరావు. ఎంపీ స్థానాల విషయానికి వస్తే కాకినాడ లోక్సభ స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి పేర్లను జనసేన వెల్లడించింది. కాగా అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణ అసెంబ్లీ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయని ఆ పార్టీ వెల్లడించింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.